స్వాగతం అండి అందరికీ ఛానల్లోకి. నా పేరు సుజాత. మరి ఈరోజు చెప్పబోతున్న అంశం ఏంటంటే, సీతాన్వేషణ కొరకు లంకకు వెళ్ళినప్పుడు విభీషణుడు హనుమంతుడితో అంటాడు, నీ అదృష్టమే అదృష్టం, నేను నిరంతరం రామనామం జపిస్తూనే ఉన్నాను, కానీ నీలాగా నాకు రామదర్శనం కానీ రాముని అనుగ్రహం కానీ లభించలేదు అన్నాడు. అందుకు హనుమంతుడు విభీషణుడితో ఇలా అంటాడు, రామనామం జపిస్తున్నావు కానీ ఏ విధంగానైనా రామసేవలో పాల్గొన్నావా? లంకలో 10 నెలలుగా సీతామాత బందీగా ఉంది, ఆమెను ఎప్పుడైనా కలుసుకొని ఓదార్చావా? ఆమెని రావణుని చెర నుంచి విడిపించడానికి ఏమైనా ప్రయత్నించావా? మరి రాముని అనుగ్రహం పొందడానికి నీకున్న అర్హత ఏమిటి అని అడిగాడు. నేను నిరంతరం రామనామ స్మరణ చేస్తూ రామాజ్ఞ పాలించడానికి ఇక్కడికి వచ్చాను, నువ్వు ఇక్కడే ఉండి చేసిన రామసేవ ఏమిటి అని అడిగాడు. విభీషణుడు తలదించుకున్నాడు. కేవలం నోటితో మంత్రాలు భగవన్నామం జపించడం వల్ల లాభం లేదు, అటువంటి పవిత్రమైన స్మరణ చేస్తున్నప్పుడు దానికి అనుగుణమైన భగవంతునికి ప్రీతి కలిగే సేవలు కూడా చేయాలి అని చెప్పారు. అప్పుడే భగవద్ అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. అందుకే కబీర్ అన్నాడు, దిల్ మే రామ్ హాత్ మే కామ్ అని అన్నారు. దిల్ మే రామ్ హాత్ మే కామ్ అని కబీరు అన్నారు.